ఆ కుంభకోణ క్షేత్రంకు వెళ్ళి వాళ్ళకి ఉన్నవంటి దోష పరిహారం చేసుకుంటే సకల దోషం నివారణం అవుతుంది. ఈ యొక్క కుంభకోణంలో ఉన్నవంటి మొత్తము దేవతకు అధిపతి ఎవరే అంటే శివం. ఓకే. ఆ అవును. శివం ఏంటి అంటే చిదంబర రహస్యం. చిదంబర రహస్య. ఆ చిదంబర రహస్యానికి ఇప్పటి వరకు కూడాను అక్కడ శివుడు ఉన్నట్టుగాను, హ్మ్. మరి అక్కడ ఇదిగా ఉన్నట్టుగాను ఏ మాత్రం ఆధారం లేవు. కానీ అక్కడ శివుడికి అభిషేకాలు, పూజలు అవన్నీ దేనికి చేస్తున్నారో తెలీదు. అవును. అక్కడ మాత్రం శివామయం అనేది ఒక శక్తి మాత్రం మనకిక్కడ కనపడుతూ ఉంటుంది. అవును గారు. చిదంబర రహస్యాల గురించి మనకి చాలా యూట్యూబ్ ఛానెల్స్‌లో కూడా చాలామంది పండితులు గూడా చెప్పారు. అసలు ఆ చిదంబర రహస్యాల గురించి మాకు కొన్ని తెలియచేయరా గురువుగారు? చిదంబర రహస్యం చెప్పేంతటి వాడినమ్మా నేను. అంటే ఏమైనా అంతటి కొంచెం ఆ! మహాజ్ఞాని. అవును. ఓహ్! సూపర్. అది ఎంతటి పవర్‌ఫుల్ క్షేత్రం తెలుసునా? హ్మ్. మీరు అందులో అడుగులో పెడితే మీ గీత బ్రహ్మ రాసింది ఒకటైతే అక్కడ ఆయన మీ రాతను మార్చి మరో రాతను రాసేవంటి శక్తి చిదంబర మహేశ్వరునికి ఉంది. ఆ! అంటే మనకి రాసిన రాత బ్రహ్మ రాసింది ఒక రాత అయితే మీరిప్పుడు చెప్పారు. చిదం చిదంబరలో అక్కడ అడుగుపెట్టిన తర్వాత అక్కడే రాసే రాత ఇంకొకటుంది అని జెప్పేసని. అలానే మనకి అరుణాచలంలో గూడా అక్కడికి అడుగు పెట్టిన తర్వాత, తర్వాత లైఫ్ ఇంకొకలా ఉంటుంది అనేసనంటారు కదా గురువుగారు. ఇవన్నీ కూడాను చూడమ్మా పంచభూతాలు ఉన్నవంటి ఒక క్షేత్రాలు. హ్మ్. ఒకటి వాయులింగం, హ్మ్. ఒకటి జలలింగం, హ్మ్. ఒకటి పృథ్వీలింగం, హ్మ్. ఒకటి అగ్నిలింగం, ఒకటి ఆకాశలింగం. ఈ ఆయ ఇవ 5 కూడాను మనకి పంచభూతాలుగా మనం హ్మ్. ప్రకటించబడుతుంది. హ్మ్. మీరు కాళహస్తి పోతే వాయులింగం, హ్మ్. మీరు అరుణాచలం ఎస్తే అగ్నిలింగం, హ్మ్. చిదంబరానికి వెళ్తే అక్కడ మీకు పృథ్వీలింగం కనపడుతుంటుంది. పృథ్వీలింగమా హ్మ్. గురువుగారు? తర్వాత కొన్ని ఆలయాలు ఉన్నాయి. హ్మ్. ఏదైతే జలలింగము, ఒకటి ఆకాశలింగం. ఓకే. ఇవన్నీ గూడా పంచభూతాల్లో మనకిక్కడ కనపడుతూ ఉంటాయి. ఓకే. మీరు చెప్పారు మొత్తం 5 లింగాలున్నాయని చెప్పేసని. వాయులింగము, జలలింగము, ఆకాశలింగము, పృథ్వీలింగము, అగ్నిలింగం. ఈ ఒక్కొక్క లింగం గురించి దాని యొక్క ప్రత్యేకత ఏంటి అన్న వాటి గురించి ఒక్కసారి మాకు తెలియచేయరా ఇప్పుడు గురువుగారు? చెప్పినవంటి విశేషం ఏంటంటే చిదంబర రహస్యం. హ్మ్. చిదంబర రహస్యం. చిదంబర హ్మ్. రహస్యం. అదొచ్చేసి మహా అద్భుతమైనవంటి ఒక తేజోమయమైనవంటి దాంట్లో మీ శరీరములో 4449 ఉన్నవంటి నరాలు హ్మ్. ఏ విధానంగా ఉన్నాయి, మీ దేహంలో సచ్చక్రాలు ఏ విధానంగా ఉన్నాయో, అదే రకమైనవంటి ఒక ఆలయం నిర్మాణం కూడా జరగబడింది. ఓకే. మీ యొక్క శరీరం ఆకృతి అంతా కూడాను ఆ చిదంబరంలో రాసిబడి ఉంటుంది. హ్మ్. ఆ చిదంబరంలో ఆ చుట్టూ కూడాను మీకు చూస్తుంటే బంగారుపు తొడిగి ఆ ఒక దేవాలయాన్ని ఆవిష్కరించబడబడింది. హ్మ్. దీ దీనికి ఇప్పుడు ఇలా చేశారన్న ఆధారాలు ఇప్పటికి కూడా లేవు. అది ఎప్పుడు సృష్టొచ్చిందో, ఎలా వచ్చిందో తెలీదు. హ్మ్. అంతటి భయంకరమైనవంటి ఒక ప్రమాదకరమైనవంటి ఒక ప్రళయం నుంచి పుట్టుకొచ్చినవంటి ఈ పంచభూత లింగాలు. ఓకే. ఈ సృష్టి నడమాడుతుందంటే ఈ పంచభూత లింగాలు ఉన్నంత వరకు ఈ సృష్టి నడమాడుతూనే ఉంటుంది. అవును. ఎప్పుడైతే కూడా ఈ పంచభూతంలో ఉన్నవంటి లింగాలు హరించిపోతుందో, అప్పుడు సృష్టి మొత్తం గూడా కలియుగం అంతం కావటం అనేది జరగటం అనేది ఇక్కడ మనకు శివ పురాణంలో చెప్పబడుతూ ఉంటుంది.